అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. మోహన్వాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 30వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ ఉన్నాను. నిన్నటి రోజున నారద తుంబురుల యొక్క వివాదానికి కారణం, తుంబురు నారదులు ఇద్దరూ కలిసి ద్వారకా నగరానికి రావటం, బ్రహ్మ ఆదేశం మేరకి గరుత్మంతుణ్ణి హనుమంతుడిని వెంట పెట్టుకురమ్మని పంపటం, గరుత్మంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళటం, గరుత్మంతుడి యొక్క అహంకారం, గరుత్మంతుడి యొక్క గర్వభంగం, ఆ విధంగా స్వామి యొక్క తోక దెబ్బతిని వచ్చి ద్వారకా నగరంలో పడ్డాడు గరుత్మంతుడు. స్వామి ఛేద తీర్చాడు గరుత్మంతుడికి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని. అది కదా స్వామి అంటే. ఎప్పుడైతే స్వామి యొక్క కరస్పరిశకి నోచుకున్నాడో అలసటంతా పోయింది, నొప్పి అంతా పోయింది, గాయాలన్నీ పోయింది. కళ్ళు తెరిచి స్వామిని చూశాడు గరుత్మంతుడు. కృష్ణుడి యొక్క ముఖం చూసి కొంచెం సిగ్గుపడ్డాడు. అప్పుడు స్వామి పలకరించాడు, ఓ విష్ణు భక్త అగ్రగణ్య, నీ వంటి వాటికి ఇటువంటి కీడు ఎలా వచ్చింది, ఇటువంటి కష్టం ఎలా వచ్చింది? కేవలము ఒక వానరుడుగా భావించి హనుమంతుడిని ఏమన్నా ఢీకొన్నావా? అతడు వినా నిన్ను ఎదిరించే వీరుడు లేనేలేడు ఈ లోకంలో. హనుమ పేరు విన్నంత మాత్రాన బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందరూ చేతులు జోడించి మరీ నమస్కరిస్తారయ్యా. నువ్వెంతో వివేకం కలిగిన వాడివి కాబట్టి ఆ హనుమంతుడితో వినయంగా మాట్లాడతావని ఆ మహానుభావుడి దగ్గరికి నిన్ను పంపించాను. నువ్వేమన్నా తొందరపడ్డావా? అవునా? రామభక్తి రసాయనంలో మునిగి తేలుతూ ఉండేటటువంటి హనుమ నిన్ను పట్టించుకోలేదు కదా? పట్టించుకొని ఉండడు, నాకు తెలుసు. దానిని నువ్వు గర్వంగా భావించి ఉంటావు. అంతే జరిగి ఉంటుంది. అవునా? స్వామి చూసినట్లుగానే చెబుతున్నాడు. ఆయనకి తెలియకుండా ఉంటుందా? సర్వజగన్నియామకుడు కృష్ణమూర్తి. దానికి గరుత్మంతుడు నమస్కారం చేసి సన్నని కంఠంతో గుడ్ల వెంట నీరు కక్కుకుంటూ, అచ్యుత, ఇంత జరిగిన తర్వాత నాకెందుకు ఇంకా సిగ్గు జంకు? హనుమ తోక దెబ్బకి నా శౌర్య లీలా వైభవం అంతా వ్యర్థమైపోయింది.
ఇదంతా నీ ఉపదేశాన్ని పెడచెవిని పెట్టడం వల్లనే నాకు సంప్రాప్తించింది ఈ అవమానం అన్నాడు సిగ్గుతోటి. దానికి కృష్ణుడు నవ్వి, ఓ విష్ణువాహన, ఎంతటి వాళ్ళకైనా ఒక్కొక్కప్పుడు బుద్ధి మందగిస్తూ ఉంటుంది. అందువల్ల నువ్వేం పరితపించొద్దు, బాధపడద్దు. సీతారాములు పిలుస్తున్నారు అని చెప్పు వెళ్ళి. ఆ మాట విన్న వెంటనే వస్తాడు హనుమ అని రామ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు గరుత్మంతుడు కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పొందిన శక్తితోటి మళ్ళీ గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. హనుమంతుడి యొక్క తోక దగ్గరే నిలబడ్డాడు. మనస్సులో మాత్రం భయం పోలా. అయినా కూడా ధైర్యం చేసి, ఓ సీతాశోక వినాశక, శ్రీరామ పాదసేవ దురంధర, ఆహా ఏమి సంబోధిస్తున్నాడో చూడండి బుద్ధి వచ్చినటువంటి గరుత్మంతుడు. ఓ మహావీర, ఓ భవిష్యత్ బ్రహ్మ, అంజనాగర్భ సంభూత, సీతారాములు మిమ్మల్ని పిలుస్తున్నారు. వారిప్పుడు ద్వారకా నగరంలో సుఖమైనటువంటి స్థితిలో ఉన్నారు అని వినయంగా చెప్పాడు. సీతారాముల మాట చెవిన పడగానే వేగంగా లేచాడు. కను కొలుకుల నుంచి ఆనందాశ్రువాలు రాలుతున్నాయి. శిరస్సు వంచి 2 చేతులు జోడించి వినయంతో ఆ విష్ణు వాహనమైనటువంటి గరుత్మంతుడిని చూసి, మహాత్మా, నీ వల్ల కదా సీతారాముల యొక్క పవిత్ర నామాలను నేడు వినగలిగాను. నా తపస్సు ఫలించింది. అప్పటికి ఎంతో కాలమైంది. స్వామి కూడా వెళ్ళిపోయినాడు. రాముడు ద్వాపర యుగం నడుస్తోంది, అది కూడా చివరకు వచ్చింది. చూశారా, ఒక యుగం కూడా అయిపోయింది. నా తపస్సు ఫలించింది, నా సంకల్పం కూడా నెరవేరింది. సీతారాములు నన్ను పిలవనంపించారని చెప్పిన వార్తను తెచ్చిన నీ విషయంలో అపరాధం చేసినటువంటి అజ్ఞానిని మన్నించు గరుడా అని పలికి పారవస్యంలో మునిగిపోయాడు హనుమంతుడు. అప్పటికి మాయ తెర తొలగిపోతే జ్ఞానం కలిగినటువంటి ఆ వైనతేయుడు, ఓ హనుమ, 3 లోకాలకి పూజ్యుడివి నీవు, గొప్ప మహిమాన్వితుడివి, నిరంతర రామనామ జపధ్యాన ధురీమణివి, వేదార్థాలను వివరించేటటువంటి విజ్ఞానివి. అటువంటి తమరు ఈ విధంగా నన్ను అర్థించవచ్చా? నేనే అజ్ఞానిని, నన్ను మీరు మన్నించాలి అని ప్రాధేయపడ్డాడు గరుత్మంతుడు. ఆ మాటలకి ప్రీతుడైనటువంటి ఆ పక్షిరాజుని కౌగిలించుకొని వెంటనే అతని వెంట ద్వారకా నగరానికి బయలుదేరాడు హనుమంతుడు. ఇదే సీతారాములు ఉంటున్నటువంటి ద్వారకా నగరం అని ఆకాశం నుండి సుపర్ణుడు చెప్పగానే 2 చేతులు కైమోడ్చి నమస్కరించాడు హనుమంతుడు. ఇద్దరు కలిసి కిందికి దిగారు. కృష్ణస్వామి మందిరానికి సమీపించారు. అప్పుడు గరుత్మంతుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ముందుగా, స్వామి, మీ బంటైనటువంటి హనుమంతుడు మీ ఆజ్ఞ మేరకి విచ్చేసి ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే కృష్ణుడు సత్యభామను పిలిచి, సత్య, సీతారాములు నిన్ను రమ్మన్నారని పిలిస్తే వచ్చాడు హనుమ ఇక్కడికి. కాబట్టి మనం సీతారాముల రూపాల్లో గనక దర్శనం ఇవ్వకపోతే కార్యభంగం అవుతుంది, మన ద్వారక నాశనం అయిపోతుంది. హనుమ కోపం అలా ఉంటుంది. కాబట్టి నేను రాముడు రూపాన్ని ధరిస్తాను, నువ్వు సీతగా మారు అన్నాడు. ఆ మాటలకి సత్యభామ నివ్వెరపోయింది. అది ఎలాగో తెలియక సిగ్గుతో ముఖం దించుకుంది. అహంకారం నశించిన తర్వాత గోడ మీద బొమ్మలాగా నిలబడిపోయింది సత్యాదేవి. అప్పుడు జగన్నాటక సూత్రధారి అయినటువంటి కృష్ణుడు రుక్మిణీదేవి వైపు చూశాడు. శతానంద, వింటున్నావా? ఈ చిత్రం విను
ఏ శ్రీదేవి అయితే నాగేటి చాలు నుండి పుట్టి జనకుని ఎంట పెరిగిందో, ఏ శ్రీ మహాలక్ష్మి శివ ధనుర్భంగాన్ని అలవోకగా నెరవేర్చినటువంటి రామచంద్రుడికి ఇల్లాలైందో, ఏ శ్రీమాత అహల్య శాప విమోచనాన్ని కలిగించినటువంటి రామచంద్రమూర్తికి ప్రాణప్రియ అయిందో, ఏ చిత్శక్తి స్వరూపిణి పరాశక్తి రావణ సంహారం కోసం సీతగా అవతరించి రాఘవుడికి సహధర్మచారిణి అయిందో, ఆ సీతా స్వరూపమేనయ్యా ఈ రుక్మిణీకాంత. కాబట్టి ఆమె క్షణంలో సీతగా మారిపోయింది. ఆ కొలువు కూటంలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. సత్యభామ ఆమె వల్లగాల. అప్పుడు మాధవుడు కృష్ణ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చినటువంటి విధానం చెబుతాను వినవయ్యా అంటున్నాడు వశిష్ఠుల వారు. ఇంద్రనీల మణుల యొక్క అలంకారం చేయబడినటువంటి ఆ సౌధం మీద అగ్రం మీద మెరిసేటటువంటి రత్న కుంభాల్లాగా శిరస్సున మణికిరీటం విరాజిల్లుతూ ఉంటే, వికసించినటువంటి కల్పవృక్ష కుసుమాలు ఆ కుసుమాలలో ఉండేటువంటి మకరందాన్ని తాగాలి అనేటువంటి ఇచ్ఛతోటి భ్రమరాలన్నీ మూగినట్లుగా ఆ స్వామి యొక్క నల్లటి ముంగురులు చెలిస్తూ ఉన్నాయి, నుదుటి మీద పడుతున్నాయి. లేత తమలపాకుల వంటి చెక్కిళ్ల మీద వికసించినటువంటి కుసుమ శోభను మించిపోయి మందహాసం మెరుస్తూ ఉంటే, శరీరానికి మైపోతగా అలదుకున్నటువంటి శ్రీగంధము యొక్క పరిమళానికి ఆనందపడేటటువంటి మహాభుజంగాలగలాగా రెండు దీర్ఘమైన బాహువులు కనువిందు చేస్తూ ఉన్నాయి. రాముడి యొక్క బాహువులు ఆజానుబాహుడైన ఆయా అవసరాలకు తగినట్టుగా అలంకరించుకున్నాడు రత్నభూషణాలు. వాటి యొక్క ఉజ్వలమైన కాంతులతో రుక్మిణీదేవి ఎడమ వైపునందు అధివసింపగా ఆ రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూడా సీతారాములై దర్శనమిచ్చారు. జై సీతారాం. హనుమను వెంట పెట్టుకోరమ్మన్నటువంటి హనుమను వెంట పెట్టుకొని రమ్మన్నాడు. ఎవరిని? గరుత్మంతుణ్ణి. ఆ మాటకి అధికమైన భయభక్తులతో వచ్చాడు హనుమంతుడు. ఎదురుగా మొలక నవ్వుల జిలుగు వెన్నెలలు కురిపిస్తూ ఉన్నటువంటి వాళ్ళని, కొలిచిన వారి కోరికలను తీర్చేటటువంటి కూరిమి దంపతులను, మెరుగు చెంతనున్న మేఘంలాగా కళలు ఉట్టిపడే కాంతిమూర్తులను, నిశ్చలమైన మనస్సుతో చింతింపదగినటువంటి జ్ఞాన స్వరూపులని, సీతారాములను సందర్శించి సంభ్రమాశ్చర్యాలతో కృతార్థోస్మి అని పలికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులు జొండించి పరిపరి విధాలుగా స్తోత్రం చేశాడు హనుమ. జై సీతారాం. రాముడిగా దర్శనమిచ్చినటువంటి ఆ కృష్ణుడు హనుమను గాఢంగా ఆలింగనం చేసుకుని, కుమార మారుతి, నీ మనస్సులో ఎల్లవేళలా మమ్మల్నే చింతిస్తూ ధ్యానిస్తూ తపస్సులో ఉన్నావు. అటువంటి నిన్ను పిలిపించినటువంటి పని ఏమిటి అంటే, ఈ తుంబురుడు నారదుడు ఇద్దరు కూడా గానంలో తమ యొక్క తారతమ్యాన్ని పరీక్షించి ఎవరు అధికులో నిర్ణయించాలి. అందుకే నీ దగ్గరికి ఈ వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడిని పంపించాను. ఆ మాటలు విన్న హనుమంతుడు రెండు చేతులు జోడించి, స్వామి, మీ ఆజ్ఞ కాదు లేదు అనకూడదు, కాబట్టి నేను నెరవేరుస్తాను. గాంధర్వేచ భువిశ్రేష్ఠో బభూవ భరతాగ్రజ అన్నాడు. వాల్మీకిచే స్తుతింపబడినటువంటి గాంధర్వ విద్యా దురంధరులు మీరే కదా స్వామి. చూసారా, రాముడు అటువంటి వాడు, గాంధర్వ విద్యలో ఆరితేరినవాడు. సరే, దీనిని దైవ సంకల్పంగా భావించి
నాకు తెలిసిన మేరకు నేను నిర్ణయిస్తాను. బొమ్మలాటలు ఆడించేవాడు బొమ్మలను ఏ విధంగా ఆడిస్తాడో, జంతువులను తిప్పేవారు అన్నీ మీరే కదా స్వామి, మా జీవులకి స్వాతంత్రం ఎక్కడుంది అన్నాడు హనుమ. నిజమే కదా. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతేషు యంత్రారూఢ నిమాయయ అన్నాడు కదా గీతాచార్యుడు. ఒక జంత్రగాడు బొమ్మలను ఆడించే విధంగా సర్వజీవులను ఆడిస్తావు. ఎందుకని? సర్వజీవులు నీ హృదయంలోనే ఉన్నాయి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నాడుగా. రామచంద్రమూర్తి పాదపీఠంలో వసించి, ఓ గాయకమణులారా, 3 లోకాలలో కీర్తిగన్నటువంటి మీరిద్దరూ మీ యొక్క గాన కళా తారతమ్యాన్ని ఎంచటానికి అసలు నేనెంతటి వాణ్ణి? చూశారా వినయం? ఈ సీతారాముల సన్నిధిలో ఒక్క రాగాన్ని ఆలపించండి అన్నాడు హనుమ. హనుమ మాటలు విని నారద తుంబురులు ఇద్దరు కూడా వీణలు చేతపట్టి తంత్రులు మీటి శృతి చేసి రాగానుసారిగా శృతులను సరిచేసుకుని గమకయుక్తంగా అలంకారాలు, కొన్ని గీత ప్రబంధాలను సుధామధురంగా పలికించారు, అమృతతుల్యంగా పలికించారు. వారి గానాన్ని ఆలకించాడు హనుమ. స్వర సందర్భం సెహబాస్, శృతులు మేలుమేలు, ఆలాపన బాపురే, గమకాలు కర్ణపేయం, గీత సరణి ఔరౌరా, ముక్తాయి భళ అని మెచ్చుకున్నాడు స్వామి. ఇలాంటి సంగీతాన్ని తేల్చి చెప్పడం నా తరమా, ఎవరు గొప్ప? అయినా నేను నేర్చుకున్నటువంటి కొన్ని గీతాలని సీతారాములకు వినిపిస్తాను, మీరు కూడా వినండి అన్నాడు. మారుతి ఎప్పుడైతే మెచ్చుకున్నాడో వాళ్ళిద్దరికీ ఆనందం కలిగింది, నారద తుంబురులకి. అయినా నా సంగీతం వినండి అని హనుమ అనడం వాళ్ళిద్దరికి నచ్చల. కోతులన్నీ కలిసి సభ తీరిస్తే కొండముచ్చు అగ్రాసనంలో ఆధిపత్యం వహించినట్లుంది అనుకున్నారు వాళ్ళు. ఈ కోతి సంగీతాన్ని తాము వినాలా అని మనస్సులోనే విసుక్కుంటున్నారు. అంత సంగీతాన్ని తాము వినిపించిన తర్వాత ఇంకా వినిపించడానికి ఏం మిగిలింది? ఇది వాళ్ళ అహంకారం. తమ గానం ముందు ఇతరుల యొక్క గానం ఏమాత్రం రక్తి కట్టదని వాళ్ళ నమ్మకం. అతి వినయం, ధూర్తత వెల్లడి కాగా వాళ్ళిద్దరూ తమ వీణలను హనుమంతుడికి ఇచ్చారు. చూడండి, అతి వినయం, ధూర్త లక్షణం. నారదుడి యొక్క చేతి వీణను తీసుకొని ఆ తంత్రులను బిగించి రక్తిగా పలికించడం మొదలుపెట్టాడు హనుమంతుడు. శతానంద, హనుమ యొక్క సంగీత శాస్త్ర పాండిత్యాన్ని కొద్దిగా చెబుతాను విను. అకార ఉకార మకారములు అనబడేటటువంటి బీజాక్షర త్రయం కలిస్తే ఓంకారమైంది. దీనిని ప్రణవము అంటారు. అకారం రజో గుణాత్మకం, బ్రహ్మదేవుడు. ఉకారం సత్వగుణ సంబంధించింది, విష్ణువు దానికి. మకారం తమో గుణాత్మకం, దానికి రుద్రుడు. ఈ విధంగా ఓంకారం అనేది త్రిగుణాత్మకం, త్రిమూర్త్యాత్మకం కూడా. ఇక్కడ అకారం అనేది ఇడా అనేటువంటి నాడిని సూచిస్తుంది, ఎడమ వైపు ఉంటుంది. ఉకారం అనేది దక్షిణపు నాసాపుట. అది పింగళ అనేటువంటి నాడిని సూచిస్తుంది.
ఈ ఇడ పింగళ ఈ రెండు నాడుల మధ్యలో నుంచి వెళ్ళేది సుషుమ్న అంటారు. మకారం చూపిస్తుంది అది. ఈ విధంగా ఓంకారం అనేది నాడీత్రయం, మూడు నాడుల సమ్మేళనం. ఇడ పింగళ మధ్యలో ఉండేది సుషుమ్న. ఇడా నాడి చంద్రుడు, పింగళ నాడి సూర్యుడు, సుషుమ్న నాడి అగ్ని. ఈ విధంగా ఓంకారం అనేది అగ్నిత్రయం. ఆ ఓంకారంలో నుంచే 10 రకాల నాదాలు పుట్టుకొచ్చినాయి. ఆ నాదాలు మానవుడి యొక్క శరీరంలో ఉండేటటువంటి నాభి కమలంలో నుంచి కొన్ని, ఉదరంలో నుంచి కొన్ని, కంఠంలో నుంచి కొన్ని పుడతాయి. అవి ఉత్పత్తి స్థానాలు. ఆ నాదాలే వాయుచలనం వల్ల హృదయము, కంఠము, శిరస్థానాల నుండి అభివ్యక్తమై మందరం, మధ్యమం, తారాస్థాయి అనబడేటటువంటి 3 స్వరభేదాలను కూడా పొందుతాయి. ఇక స్వర వివేకం ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పినటువంటి స్వరాల నుండి సరిగమ పదని అనేటువంటి 7 స్వరాలు మహాదేవుడి యొక్క పరశివ, ఈశ్వర, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటటువంటి 7 ముఖాల నుండి పుట్టినాయి. షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. ఈ పేర్లతోటి ఇవన్నీ వ్యాప్తిలో ఉన్నాయి. వాటి యొక్క జన్మస్థానాలు ఏమిటంటే కంఠం, శిరస్సు, ముక్కు, హృదయం, ముఖం, నాలుక, పూర్వాంగాలు, మయూరం, రిషభం, అజ, సింహం, కోకిల, అశ్వం, మదగజం. ఆయా జంతువులు చేసే ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి షడ్జమం, స్వరధ్వని యొక్క భేదాలు అవుతాయి. ఈ సప్త స్వరాలకి జన్మకాలాలు ఉన్నాయి, జన్మ తిథులు ఉన్నాయి, జన్మ నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఋషులు ఉన్నారు, అధిష్టాన దేవతలు ఉన్నారు, వర్ణములు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, రసాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఈ షడ్జ స్వరం నుండి 4 శృతులు పుట్టినాయి. రిషభం నుండి 3 పుట్టినాయి. గాంధారం నుండి 2, మధ్యమం నుండి 4, పంచమం నుండి 4, దైవతం నుండి 3, నిషాదం నుండి 2. కాకల నిషాదం, కైకల నిషాదం అని మా చిన్నప్పుడు హార్మోనిస్టులు చెప్పేవాళ్ళు. ఈ విధంగా 7 స్వరాల నుండి 22 శృతులు పుట్టుకొచ్చినాయి. శృతి అంటే వినేది అని. ఇక్కడ వేదం కాదు. ఈ శృతులకి 22 శృతి గమకాలు, అందులో 7 దేశీ గమకాలు ఉన్నాయి. ఈ స్వర శృతి గమకాలలో 6 లక్షణాలు కలిగినటువంటి గీతాలు ఉన్నాయి. ఆ రాగాలకి గ్రామత్రయం, దానివల్ల 15 రాగాలు పుట్టుకొచ్చినాయి. ఆ రాగాలకు 6 జాతులు, 6 జాతులకి 36 రాగాలు, వాటికి 4 అంగాలు. వాటి వలన 106 రాగాలు పుట్టినాయి. అవి అనంత కోటి రాగాలుగా విస్తరించినాయి. ఇన్ని రాగాలని చెప్పడానికి లేదు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి మహానుభావులు కొన్ని రాగాలు కూడా సృష్టించారు. అయితే సమస్త రాగాల్లో కూడా 32 రాగాలు లోక ప్రసిద్ధమైనవి. అందులో ఆనంద భైరవి అని, భైరవి అని, శ్రీరాగం అని, ఇటువంటి రాగాలు, కరహర ప్రియ, ఎన్నో ఉన్నాయి రాగాలు. ఆనంద భైరవి ఇట్లా తత, ఆనంద, సుశిర, ఘన, ఈ 4 రకాల వాయిద్యాలు. కాహళము, పటాహము, శంఖము, భేరి, జయఘంటికలు, ఇవి 5 రకాల మహావాద్యాలు.
వీణ మొదలైనవి 22 రకాలు ఉన్నాయి. తకారం రుద్రుడు, లకారం పార్వతి. ఈ రెండింటి సంపుటమే తాళం. చూసారా, అర్ధనారీశ్వరులే తాళాలు. తాళానికి కాలం, మార్గం, క్రియ, అంగం, జాతి, గ్రహ, కళ, లయ, యతి, ప్రస్తారం అనేటువంటి దశలు ఉంటాయి. 10 దశలు. ఆ 10 దశలు వీటికి ప్రాణం. శతానంద అనేక విద్యలతో పాటుగా ఈ గాంధర్వాన్ని, భరతాన్ని సూర్యుడి నుండి నేర్చుకున్నాడు హనుమంతుడు. సూర్యుడే కదా ఆయన గురువు. ఒక కాలు తూర్పు కొండ మీద, ఒక కాలు పశ్చిమాద్రి మీద పెట్టి గురువు గారి కంటే ముందు పోకుండా నేర్చుకున్నాడు కదా. మనం చెప్పుకున్నాం. కొలువులో సీతారాముల ముందు విద్యా తత్వాన్ని తెలుసుకొని తన గాంధర్వ విద్యను మనోధర్మంగా ప్రదర్శించాడు హనుమంతుడు. ఆ హనుమంతుడి యొక్క గానానికి ఎండిపోయినటువంటి మోడులు కూడా చిగురు పెట్టింది. చంద్రకాంత శిలల నుంచి తేమ బయటకు వచ్చింది. సభ్యుల యొక్క హృదయ పుండరీకాలు వికసించినాయి. లోకమంతా సమ్మోహితమైపోయింది. హనుమంతుడు చేసినటువంటి వీణావాద్యానికి రాళ్ళు కూడా కరిగి నీరయ్యాయంటే ఇంకా సభ్యుల యొక్క అంతరంగాల మాట చెప్పేదేముంది. హనుమంతుడు మేఘరంజని రాగాన్ని వీణావాదనంలో వినిపించాడు. మేఘరంజనం అందులో అతడు ప్రదర్శించినటువంటి మెళకువలు, ప్రౌఢిమ, రాగాలాపన, గ్రామస్ఫూర్తి, అలాగే స్థాయిలు, నాద ప్రౌఢి, కంపితం, ఆందోళితం అనేక విధాలు ప్రదర్శించాడు. ఇవి విన్నటువంటి సభ్యులంతా మైమరిచిపోయినారు. ఆకాశం తక్షణమే మేఘావృతమైంది. ఆకాశంలో కొంగలు బారులు తీరినాయి. చాతక పక్షులు తమ చిన్న చిన్న నోళ్లు తెరిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా తాగుదావా అని. నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. పాతాళ లోకంలో పాములు పడగలెత్తి నాట్యం చేస్తూ ఉన్నాయి. వర్షం పూలవానగా జల్లు కురిసింది. సభ్యులు అలంకరించుకున్నటువంటి దివ్య మణులు, విభూషణాలు ఇవన్నీ కరిగిపోయినాయి. అలాగే చంద్రకాంత శిలలు స్రవించినాయి. వైమానికులు, విమానంలో తిరిగేవాళ్ళు పారవస్య వైభవంతో గతులు తెప్పారు. విమానాలు పోవాల్సిన చోట కాకుండా వేరే చోటకి వెళ్ళిపోతున్నాయి. దంతంతో చేసిన బొమ్మలన్నీ జీవాన్ని పొందినాయి. హనుమ వీణావాదన చేస్తున్నంతసేపు గాంధర్వ విద్యా శ్రేష్ఠుడైనటువంటి రాఘవుడు మధ్యారే, అయ్యారే, ఔరా, బళిబళి, మేలుమేలు, బాపురే ఇటువంటి ప్రశంసా వాక్యాలు వినిపిస్తూ సీతాదేవితో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నాడు. హనుమ యొక్క వీణావాదానికి దగ్గర ఉన్న ఒక రాయి కరిగిపోయింది. సభంతా నివ్వెరపోయింది. అప్పుడు ఏం జరిగింది, నారద తుంబరుల యొక్క గర్వభంగం ఎలా జరిగింది తదితర విశేషాలతోటి రేపటి రోజు కలుసుకొని చెప్పుకుందాం. అంతవరకు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఒక లైక్ ఇవ్వండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి